కదా, ఏ వంశం నుంచి పుట్టాను, ఏ గోత్రం నుంచి పుట్టాను అనేది. మానవాళి అంత విభాగాలు అయిపోతాయి. లక్షల కోట్ల మంది ఉన్నప్పుడు, వేల మంది ఉన్నప్పుడు నెమ్మదిగా ఒక గుంపుల కింద విభాగాలు అయిపోతే కష్టం కదమ్మా. ఆ విభాగాలలో మనకి వంశాచారాలు పుట్టుకొస్తుంటాయి ఆ వంశానికి. అలా వీళ్ళు ముసునూరు ప్రళయ కాపాయి నాయకులు నేను చెప్తూ ఉంటాను కదా, అదే ముసునూరు గ్రామం మాది. అక్కడ కాపాయి నాయకుడి యొక్క పెదనాన్న దేవానాయకుడు. దేవానాయ యొక్క సంతానం కాబట్టి దేవినేని అనే పేరు వచ్చింది వంశానికి. అప్పుడు ఆ కాకతీయులు వీళ్ళ వంశం నుంచి వంశపారంపర్యంగా ఏదో వస్తూ ఉన్నారు. వీళ్ళ ఇలవేలుపు రేణుకాదేవి. ఆ రేణుకాదేవి గుడే మన గ్రామంలో మనందరం కలిసాం. అందుకని ఆ వంశస్థులందరూ 5 సంవత్సరాలకు ఒక్కసారి కలిసి పేగు బంధం అంటారు దాన్ని. ఆ వంశం యొక్క పేగు బంధం అన్నమాట.